నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కార్మిక నాయకులకు, సీనియర్ నాయకులకు ఘన సన్మానం. కార్మికుల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. కోటగుమ్మం వద్ద ఘనంగా మేడే వేడుకలు. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయం పట్ల హర్షం. అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకులు రాబాబు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదాపై నిలదీయాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. కార్మిక చట్టాల అమలుపై కాంగ్రెస్ పోరాటం. టీకే ఆధ్వర్యంలో బీసీసీ కార్యాలయంలో మేడే వేడుకలు. ఇక డీటెయిల్స్ ఇస్తే, కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటానని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్మిక పక్షపాతి అని, కార్మికుల ప్రయోజనాల కోసం టీఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వెల్లడించారు. మేడేను పురస్కరించుకుని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కమ్మాల చెరువు, మదర్ తెరెసా పార్క్ వద్ద గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు. రావాలి రావాలి దండండి రాజుగారు. రాజుగారు ఎలాగా దయచేసి 30 నిమిషాలు అందరూ ఆగవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 అయిన తర్వాత వారిని పంపించి మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. రాజగారు ఒకసారి రాజగారు ఎలాగా ఎలాగా సార్ ముందు అనుకున్నాను సార్. కర్షక వర్గాలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కార్మికులందరినీ కూడా వారి యొక్క సంఘాలతో సమావేశం ఏర్పరచుకోవడం, కార్మికుల్లోని ఏదైతే ఒక సీనియారిటీ కలిగిన వాళ్ళని గౌరవించుకోవడం, దశాబ్దాలుగా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళ కష్టాన్ని గౌరవించి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్దలు ఏదైతే రాష్ట్ర నాయకులు వర్రే శ్రీనివాస్ గారు, అలాగే నక్కా చెట్టుబాబు గారు, తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ టీఎన్టీసీ అధ్యక్షులు శ్రీను గారు, అలాగే బాక్స్ ప్రసాద్ గారు, బట్లంగి ప్రకాష్ గారు, అలాగే రాజా గారు, వీరందరి యొక్క పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ నాయకుల యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేసుకున్నాం. వేలాదిగా తరలి రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసాం కార్మికులకి అనేకమైన కష్టాలు, నష్టాలు, స్పందించే నాయకుడే లేని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాతి, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి, వాళ్ళకి ఏది మేలు చేస్తే కార్మిక లోకం బలపడుతుందని ఆలోచించే వ్యక్తి. ఆ ఆలోచన విధానంతో శాసనసభ్యులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం అన్నది కార్మిక లోకానికి ఒక వేదిక. ఇక్కడ అనేకమైన కార్మిక ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ ఎంతోమంది కార్మిక నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలకి ఒక వేదికతో పాటు శ్రీకారం చుట్టిన పరిస్థితి రాజమహేంద్రవరం. అంటే కార్మికుల్లో చైతన్యం బాగా కలిగిన వారు. అలాంటి ఒక చోట ఈ రోజున కార్మికుల్ని మరింత చైతన్యపరచాలి, వాళ్ళలోని పోరాట పటిమని తీసుకురావాలి. ప్రభుత్వం పక్షాన నిలబడినా, ప్రభుత్వాలు తప్పిద నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని దగ్గర ఆ సమస్యలు లేవనెత్తి పరిష్కరించే విధంగా వాళ్ళు చైతన్యం నింపాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా బాగా వచ్చారు. తప్పకుండా కార్మికుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడతాది, వాళ్ళ యొక్క సంక్షేమ అభివృద్ధికి పాటుపడతాదని సందర్భంగా తెలియజేస్తాం. వేడుక విషయంలో మనందరూ కలిసి, కార్మికులందరూ కలిసి ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్తే బ్రేక్ విషయంలో నేనున్నాను. ఆ రోజున మా బాబాయ్ గారి కార్మిక నాయకుడిగా ఆ రోజున అచ్చెన్నాయుడు గారు ఉన్నారని చెప్పి ఆ రోజున మనకు ఒక కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతాను. ఆ రోజు 50 రూపాయలన్నా దాన్ని 10 రూపాయలు చేసిన ఘనత ఎవరికన్నా దక్కిందంటే ఆదిరెడ్డి వాసు గారికి అన్న విషయం మీ అందరికీ తెలుసా లేదని మీ కార్మిక సోదరులందరినీ కూడా అడుగుతాను. అవునంటారా కాదంటారా?
మరి అదే విధంగా కూడా ఈ రోజు కార్మిక నేతగా యువనేతగా కూడా మన కష్టం ఏదైతే ఉందో ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు మన వెనకంటే ఉంటూ కూడా అనేక కార్యక్రమాలకు మన చేతినిచ్చి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా కార్మికులని మనతో పాటు సమానంగానే వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు అన్ని చేయాలి. వాళ్ళంటూ వాళ్ళకి ఏ రకంగానంటే సరే. మేడే సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. నేను మొట్టమొదటిగా ఆయన కలిసినప్పుడు మొట్టమొదటి అనౌన్స్ చేసిందే మంది. దాని తర్వాత కార్మిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఆటో వాళ్ళు, ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు, లేదంటే ఇతరత్ర వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏనాడైనా కూడా చూసామా? చూడలేనటువంటి పద్ధతిలో మనం తీసుకున్నాం. ఇదే కాకుండా బెస్ట్ కార్మికులు ఎక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డైరెక్ట్ గా వారికి 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మన ఉద్యమాలక్కర్లా, ఊరేగింపులక్కర్లా, సంప్రదింపులతోనే ప్రారంభిద్దాం, పరిష్కరిద్దాం అనేటువంటి పద్ధతిలో చెప్పారు. విజయవాడ నగరంలో అలంకార్ సెంటర్లో ప్రతి నిత్యం ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంగా 4 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యమం కూడా లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి అంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు, విద్యార్థులు ఉద్యమం చేశారు, యువజనులు కూడా ఇవాళ వారికి కూడా సుస్వాగతం తెలియపరుస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా కార్మికుల పక్షపాతి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వాసంశెట్టి గంగాధర్ గారికి, అదేవిధంగా సప్ప ఆదినారాయణ గారికి, వీళ్ళిద్దరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి ఇవాళ రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి దీని తర్వాత ఇప్పుడు ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత జెండా ఆవిష్కరణ చేసి మనం అంతా కూడా అటు విజయ్ టాకీస్ దాకా, డీలక్స్ సెంటర్ దాకా కూడా కొంత ర్యాలీ కింద వెళ్దామని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఆఖరిగా చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కార్మికుల పక్షపాతి అయి ముందరకు వెళ్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాం. 2021 జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు గుబ్బల రాంబాబు పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఈ కులగణన చేపట్టడం ద్వారా అన్ని వర్గాలు మేలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్క్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భావజాల వ్యాప్తి, అందరికీ చదువు, అభివృద్ధి, దేశం కోసం పనిచేయడం వంటి అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా చాలా వర్గాలకు సామాజిక న్యాయం ఉందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. దేశంలో 6,154 కులాలు ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా ప్రాతినిధ్యం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మనకి నిన్న కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశంలో 2021 జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రకటించడాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం ఆహ్వానిస్తుంది. ఆ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడానికి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. చాలా శుభ పరిణామం అది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ సామాజిక న్యాయం అనేది ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. భారతదేశంలో ఉన్న సుమారు 6,154 కులాల్లో ప్రాతినిధ్యం లేని కులాలు అంటే విద్యారంగం, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉపాధి, ఉద్యోగ రంగాలలో నామమాత్రం భాగస్వామ్యం లేని కులాలు అనేక ఉన్నాయి. కాబట్టి జనాభా దామాసా ప్రకారం అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులన్నీ కల్పించారు. కేంద్ర మంత్రిమండలి
అనేక సంవత్సరాలుగా డిమాండ్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్లో పునగణన చేస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ గురించి ప్రస్తావించి ఎస్సీ ఎస్టీలకి ఇస్తే బీసీల వరకు వచ్చేసరికి మెజారిటీగా అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభలో మెజారిటీ వ్యక్తులు వ్యతిరేకించడం వలన ఆయన చేయలేకపోయారు. కానీ ఆర్టికల్ 340ని పెట్టి ఒక కమిషన్ వేసి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వాళ్ళ స్థితిగతులు తెలుసుకుని వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఒక నిబంధనను పెట్టడం జరిగింది. దాని ప్రకారం అనేక సందర్భాల్లో అనేక కమిషన్లు వేసినప్పటికీ కూడా ఫైనల్గా మండల కమిషన్ వేసినప్పుడు జనతా గవర్నమెంట్ వీపీ సింగ్ ప్రభుత్వంలో మండల కమిషన్ వేసినప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ని అమలు చేశారు. అమలు చేసినప్పుడు ఆయన ప్రభుత్వం పోయినా కానీ అమలు చేశారు వీపీ సింగ్ గారు. మేడే ప్రపంచంలో కార్మికులందరికీ ఒకే ఒక్క పండుగ అని కార్మికులు సాధించుకున్న హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నారని కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మికుల హక్కులు పోతున్నాయని నారాయణ విమర్శించారు. మేడే వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 100 మంది సంతకాలు పెడితే తప్ప ఇప్పుడు యూనియన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెల్ల చుక్క కార్మికుల్లో మారారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాడిదల్లా చాకరీ చేస్తూ బానిసల్లా బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రేపు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలదీయాలని డిమాండ్ చేశారు. రాబోతున్నాడు 2వ తేదీ రేపే వస్తున్నాడు. వస్తుంటే ఎంత ఆనందపడిపోతాయంటే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మహారాజు వస్తుంటే ఎట్లయితే ఉత్సాహపడతామో అట్లా టీడీపీ శ్రేణులు కూడా ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఊరికి లేరు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు తెలిసారు అంతా విజయవాడకి వెళ్ళిపోయారు. వంద భాగవతాలందరూ విజయవాడకి వెళ్ళి కాపలా కాస్తారంట. నేను మొన్న గూడూరులో ఉన్నా. ఆడ ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఏంటంటే ఆడికి పోయారంట. ఏం చేస్తాడు ఆడికి పోయి? చంద్రబాబు చెప్పాడంట అంతా వచ్చేయండి, హుషారు మహారాజు వస్తున్నాడు, పరదాలు పెట్టేవాడు పట్టాలి, మీసాలు చెప్పేవాడికి అంబిల్ తాగేవాడికి మీసాలు లెక్క పెట్టేవాడు అనుకుంటాడు. అట్లా ఉండమని చెప్పాడు. ఏం కనికారం చేశాడని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి ఆ కొత్త రాష్ట్రాలకు గ్రాంట్ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత వదిలిపెట్టి నీళ్లు పెట్టి ఆయన మొక్కలు కొట్టిపోయాడు. వేసవి సహాయం చేయలేదు. చివరికి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఆనాడే కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ సపోర్ట్ చేసాడు పెట్టి ఇప్పుడు ఓడిపోయాడు కాదు. జగన్ వచ్చాడు. 5 ఏళ్ల పాటు దాన్ని నిట్టలో ఎడాన్ని చేశాడు. డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టిహె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కైప వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావుతో కలిసి పతాకావిష్కరణ చేశారు. కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టల్ బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకను ఘనంగా నిర్వహించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాటిని బలోపేతం చేయడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తుందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నా అంటే కరువు పని అంటారు. కరువు పని కింద ఎంతో మంది పేదవాళ్ళు రోజు పనికి వెళ్తుంటారు. సుమారు 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పడలా. దీనికి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడ పడుకున్నావయ్యా పవన్ కళ్యాణ్? నిద్ర లేచి చూడు. నిన్నగాక మొన్నే పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాడు మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయినాడు. బుద్ధి జ్ఞానం ఉంది అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ మీ అన్నకి మేము కేంద్ర మంత్రి పదవి ఇచ్చి గౌరవించును. నీకు బుద్ధి ఉందా అని తెలియదు అడుగుతున్నాను. అట్లాగే డ్రైవర్స్కి వాషల్ ఇన్సూరెన్స్ అంటే 10 లక్షల రూపాయలు వ్యక్తులు వచ్చేలాగా సరిపడితే 10 లక్షలు, ఖాళీ రోజులు ఏదైనా అభివృద్ధి అయిపోయి 10 లక్షలు, డ్రైవర్స్ అలా పిల్లలకు సరిపోతే పిల్లలకు 2 లక్షలు చాలా బెనిఫిట్స్ హాస్పిటల్ జాయిన్ అయితే ఖర్చులు కావాలనేలాగా మన ఇండియాలోనే నెంబర్ 1 ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. దానికి వాళ్ళకి అందరికీ కూడా డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా 660 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ చేద్దాం.
అది 1 సంవత్సరం ఉంటుంది. మరణం పొంది అంచెలంచెలుగా 48 లక్షల మంది అలా చాలా ప్రపంచ దేశాల్లో ఈ మేడేని ప్రపంచ కార్మికులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న సందర్భంగా మరి ప్రతి ఒక్క శ్రమజీవి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే విభాగాన్ని తెలియపరుచుకుంటూ ఈరోజు మరి నియోజక స్థాయిలో ఇప్పటికే మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల అధ్యక్షులందరూ కూడా ఈ మండల కార్యవర్గాలు ఏర్పాటు చేసినట్లయితే మీకు నాయకత్వం ఏర్పాటు చేసిన కాబట్టి జిల్లా కార్యవర్గంలో కూడా మనకు ఒక బర్న్ స్పాట్ లేదు. ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ మంటల్లో కానీ తగలబడితే కేజీహెచ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ పంపించాలి. మన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలిసి పేరు గొప్ప ఊరు గొప్ప, ఉన్నవాడికి మంది వేయడానికి దిక్కులేదు. ఇంకా కార్మికులకి తగలబడినా లేదా అంటుకున్నా ఇట్లాంటి ప్రమాదానికి గురైన కార్మికులకి బర్న్ స్పాట్ లేకపోవడం కారణంగా అంటే ప్రాణాలు గాలిలో పడినట్టే. ఇంకొకటి లోపల 20 మంది చనిపోయారు సార్. మా వాళ్ళు ఇంకా ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు ప్రవీణ్ ప్రకటాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కన్వీనర్ గోళ్ల మార్టిన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దాడులు అరికట్టేందుకు ఏర్పడిన సంస్థ అని పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని అన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో క్రైస్తవులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. మరి అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్ష్ కుమార్ గారు ఈ నెల అంటే మే నెల 24వ తారీఖుని ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపించారు. ఆ పిలుపుకి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమెరికాలో ఉంటున్న రాజా బోడా అని ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. ఆయన మంచి మీడియా విషయాలు చాలా మట్టుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటాడు. మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతిగాంచిన జాన్ వెస్లీ గారు మీకు అందరికీ తెలిసిందే. ఆ జాన్ వెస్లీ గారి యొక్క భార్య కూడా దీంట్లో భాగస్వామి ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము. ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు. కానీ ఆ రీతిగా ఆమెను అనడం అనేది కొంచెం బాధగా ఉంది. మరి ఆంధ్రాలో క్రైస్తవులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే బ్లెస్సీ ఆ పాప చాలా చక్కగా దేవుని యొక్క పరిచయం చేసే అమ్మాయి ఈ రకంగా ఏదో రకంగా ఏమి బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి క్రైస్తవులను క్రైస్తవ సంస్థలను డిగ్రేడ్ చేసి నర్వస్ చేసి సువార్త పని చేయటకు ఆటంకం కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా పాస్టర్లను నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేసుకున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వారిని కోరుకుంటున్నాను. రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేది మరి చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. ఇది ఈ రోజుకి రూపుదాల్చింది. అసలు ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్లో అన్ని డినామినేషన్స్ అంటే ఇండిపెండెంటు, లూథరన్, బ్యాప్టిస్టు, పెంతెకోస్తు అన్ని సంఘాలు కూడా దీంట్లో మెంబర్షిప్ కావాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎందుకంటే ఇది ఏదో పదవుల కోసం లేకపోతే ఏదో గుర్తింపు కోసం ఈ అసోసియేషన్ ఫామ్ చేయలేదు. ఇది కేవలం ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి అందరూ ఒక తాటి మీదకి రావాలనే ఉద్దేశంతో, క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో గతంలో మరి పేరు చెప్పకూడదు కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి ఏదైనా అవకాశం కోసం వెళ్తే మీరందరూ ముందు కలవండి, ఆ తర్వాత చూద్దామని చెప్పి రాజమహేంద్రవరం శ్రీదేవి తోపుడు బండ్ల సంఘం పళ్ళ వర్తక సంఘం ప్రతినిధులకు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. కార్మికుల అభ్యున్నతికి వారు చేస్తున్న కృషికి ప్రశంసించారు. శ్రీదేవి తోపుడు బండ్ల సంఘం పళ్ళ వర్తక సంఘం 1983 నుంచి సంఘం అధ్యక్షుడు కనకాల రాజా, కార్యదర్శి మండలి శ్రీను, గౌరవ అధ్యక్షుడు వాడపల్లి వెంకన్న, బోనం దాసారావు, ఉపాధ్యక్షుడు బసవ అప్పారావులు వర్తకుల సంక్షేమానికి చేసిన కృషిని గుర్తించి మేడే సందర్భంగా వారి సేవలకు చిరు సత్కారం చేసినట్టు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.
ఎమ్మెల్యే గారికి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 అయిన తర్వాత వారిని పంపించి మనం కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. రాజగారు ఒకసారి రాజగారు ఇలాగా సార్ ముందు అనుకున్నాను సార్. ఓకే సార్. నూకరాజు అలా తెరుస్తాను రావుతీగా కొడతాం. నూకరాజు వాళ్ళొక్కళ్ళే ఇంకొక రావడం కదా ఒక్కళ్ళే. మైస్కార్ నాగరాజు వచ్చినారన్న చాలు అయితే. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి అని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. రాజమండ్రిలో జనసేన ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక గణేష్ చౌక్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. కార్మికుల భద్రతకు ఈ శ్రమ్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే కారణమని, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారన్నారు. కార్మికుల పట్ల వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి. ఆ ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తొచ్చింది భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవి చౌక్ సెంటర్లో ఉన్నారు. ఎక్కువ అత్యధిక మంది ఉంటారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పాహార టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక గోపవరం బస్టాండ్ వద్ద ఉన్న దామర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలో గురువారం నుంచి చిత్రలేఖన చేతి ప్రాత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు వ్యవస్థాపకుడు కార్యదర్శి ఇచ్చిన వినోద్ కుమార్ తెలిపారు. ముందుగా ప్రఖ్యాత చిత్రకారుడు దామర్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఎటువంటి వయోపరిమితి లేకుండా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు జరుగుతాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దామర్ల కుటుంబం తరపున దామర్ల ప్రేమ మాట్లాడుతూ చిత్రకళ ద్వారా మీ భావాలను వ్యక్తపరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. డిఆర్ఎం అకాడమీ కార్యదర్శి పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ పిల్లలు ఈ చిత్రకళ ద్వారా వికాసాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. స్థానిక దామర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో మనం ఆర్ట్స్ అకాడమీ నిర్వహించే వేసవి చిత్రలేఖన మరియు చేతిరాత తరగతులు మే 1వ తారీఖు రోజు నుంచి మొదలైనవి. ఇక్కడికి ప్రతి ఒక్కరూ కూడా వయోపరిమితి లేకుండా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఇందులో పాల్గొనవచ్చు. ముఖ్య ఉద్దేశం ఈ గ్యాలరీ ఇక్కడ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ వేసవిలో పిల్లలు వారి యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ నష్టపరుచుకోకూడదు, దాన్ని ఒక సరైన విధానంలో ఉపయోగించుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈ క్యాంపులు రన్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకునే డ్రాయింగ్ వల్ల, హ్యాండ్ రైటింగ్ వల్ల వాళ్ళ స్కూల్ టైంలో మంచి మార్కులు గెయిన్ చేయడానికి, క్రియేటివిటీని పెంచుకోవడానికి, వీటిని ఉపయోగించుకోవడానికి మేము ఈ కండక్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం సెలవు. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా 120 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఈ గ్యాలరీ యొక్క సిబ్బంది వీరందరూ కూడా అటెండ్ అయ్యారు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో నగరంలో గురువారం అసంఘటిత రంగ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం నుండి డిలక్స్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల బలోపేతం, కార్మిక సంక్షేమం, వారి కుటుంబాల అభ్యున్నతి
ఐఎన్టీఎస్ఏ తోడే సాధ్యమవుతుందని అన్నారు. కార్మికులు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి ఐఎన్టీఎస్ఏ తరపున అండగా నిలబడి వారి హక్కుల సాధనకు పోరాటం చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐఎన్టీయూసీ, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రాజమహేంద్రవరం ఐఎఫ్టియు అనుబంధ రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేడే జెండాను ఆ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాజేష్ ఆవిష్కరించారు. ఐఎఫ్టియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు వాసంశెట్టి భద్రం జెండా ఆవిష్కరించగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, నందమూరి దుర్గారావు, కోసరి అప్పారాజు మాట్లాడారు. ఆర్యాపురం హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చలపతి శివకుమార్, రాజమండ్రి హమారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్యాపురం అడిత్తులో ఆ యూనియన్ కార్యదర్శి పిట్ట నరసింహారావు, బొమ్మూరు ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే జెండాను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కార్మిక నాయకులకు, సీనియర్ నాయకులకు ఘన సన్మానం. కార్మికుల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం. కోటగుమ్మం వద్ద ఘనంగా మేడే వేడుకలు. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయం పట్ల హర్షం. అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకులు రావు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదాపై నిలదీయాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. కార్మిక చట్టాల అమలుపై కాంగ్రెస్ పోరాటం. టీకే ఆధ్వర్యంలో బీసీసీ కార్యాలయంలో మేడే వేడుకలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.